అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ పామిస్ట్రీ అనేది చాలా డెప్త్ సబ్జెక్టు. సో ప్రతి ఒక్క రేఖకి చాలా మీనింగ్ అయితే ఉంటుంది. సో ఎవరన్నా యంగ్స్టర్స్ కావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా బేసిక్గా వాళ్ళ చేయి చూసుకుంటే మనీ ఫ్లో ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది తెలుసుకోగలమంటారా? చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది ఎందుకంటే పామిస్ట్రీ అనేది ఎందుకంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు అంటే డెప్త్ సబ్జెక్ట్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ అండ్ డెప్త్ సబ్జెక్ట్. ఎందుకంటే దీనిలో ఈజీగా అవైలబుల్ థింగ్ ఏంటంటే నీకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకపోయినా సరే హ్యాండ్ చూసి చెప్పేసేయచ్చు. అందరికీ చేతులు ఉంటాయి, చేతులు లేనివాడు అనేవాడు ఉండడు, కాబట్టి చాలా ఈజీ అన్నమాట. కాకపోతే ఫస్ట్ ఈజీగా తెలుసుకోవటం కోసం కొన్ని సింపుల్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే నేను డెప్త్ స్టడీ చేశాను దీని మీద. యాక్చువల్గా దర్ ఆర్ 2 types ఆఫ్ పామిస్ట్రీ డెప్త్కి చెప్పాలంటే. ఒకటి వచ్చేటప్పటికి మన హిందూ ధర్మంలోంచి వచ్చినటువంటి అంటే పామిస్ట్రీ అనేది దెర్ ఈజ్ నో పామిస్ట్రీ బిఫోర్ హిందూ ధర్మం. అంటే మన హైందవ ధర్మంలోని పామిస్ట్రీ జ్యోతిష్య విద్య అనేది ఒకటి ఉందన్నమాట. పంచమ వేదంగా కూడా జ్యోతిష్య విద్య అని చెప్తారు. ఇప్పుడు ఈ జ్యోతిష్య విద్యలో ఒక సబ్ పార్ట్ వచ్చేటప్పటికి పామిస్ట్రీ. చాలామందికి తెలియదు ఏంటంటే ఓన్లీ పామిస్ట్రీ అనుకుంటారు. యాక్చువల్గా మనకు పాద సాముద్రికం కూడా ఉంది. అంటే ఏదో సినిమాలో కామెడీగా పెట్టారు కానీ యాక్చువల్గా కాలు కింద కూడా మనకు రేఖలు అనేవి ఉంటాయి. దాన్ని పాద సాముద్రికం అంటారు. దాని తర్వాత హోల్ బాడీ చూసి చెప్పేది కూడా ఉందన్నమాట. యాక్చువల్గా మనకు ఇది అంటే ఫిజికల్ అపియరెన్స్ని బట్టి చెప్పేది కూడా ఉంది. అంటే శిరస్సుని, కళ్ళని, చెవులని, దాని తర్వాత మన బాడీ స్ట్రక్చర్ని కూడా చూసి చెప్పచ్చు. ఎందుకంటే టోటల్ 12 గళ్ళు ఏవైతే ఉన్నాయో మన జాతక చక్రంలో ఉండేటువంటి 12 గళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క భాగాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనకు జన్మ లగ్నం అనేది ఉంటుంది. జన్మ లగ్నం ఏం చెప్తుంది? మన శిరస్సును, ఫేస్ని చెప్తుంది. దానిలో రవి ఉన్నాడు అంటే ఫేస్ అనేది బ్రైట్గా ఉంటుంది. కళ్ళు అనేది ఎలా ఉంటాయి. దాని తర్వాత సెకండ్ ఫేస్ వచ్చేటప్పుడు కంఠం, నాభి, అట్లా మనకు 12 భాగాలకి చివరి భాగం మనకు పాదాల గురించి. అదేవిధంగా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసాం అనుకో, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే సో అలాగే మన బాడీని చూసేసి కూడా మనం ఇతని జాతకం ఎలా ఉంటుందని మనం చెప్పచ్చు. రివర్స్ అన్నమాట అది. అలాగే మనం హ్యాండ్ పామిస్ట్రీ అనేది ఎందుకు ఇంపార్టెన్స్, ఎందుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే హ్యాండ్ అనేది చూయించు నేను చెప్తాను అంటారు. ఇప్పుడు యంగ్స్టర్స్లో ఏంటంటే చిన్న విషయాలు తెలుసుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ని చూడాలి. ఇప్పుడు మన హ్యాండ్ని చూసినప్పుడు కొంతమంది హ్యాండ్ రఫ్గా ఉంటుంది, కొంతమంది హ్యాండ్ బ్లాక్గా ఉంటుంది, కొంతమంది స్కిన్ స్ట్రక్చర్ చూడాలి. ఫస్ట్ ఏదైనా సరే ఎవరైనా సరే ఈజీగా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే స్కిన్ని ఇలా టచ్ చేసినప్పుడు హార్డ్ సర్ఫేస్ ఆర్ స్మూత్ సర్ఫేస్, హార్డ్ సర్ఫేస్ ఆర్ స్మూత్ సర్ఫేస్ అనేది ఇంపార్టెంట్. మనం ఒక మనిషిని హ్యాండ్ని చూడాలి అన్నప్పుడు అతని స్కిన్ని ఇలా టచ్ చేసినప్పుడు స్మూత్గా ఉందనుకో, సో డెఫినెట్గా ఆ స్కిన్ని మనం ఇలా పట్టుకున్నప్పుడు ఏమిటంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉన్నప్పుడు దట్ మీన్స్ హీ ఈజ్ వెరీ మచ్ రెస్పాన్సిటివ్. అంటే మనం రెస్పాన్సిటివ్ అంటే ఏంటి? చెప్పిన ప్రతి విషయాన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాడు. అలాగే మళ్ళీ దాన్ని రివర్స్ కూడా ఇవ్వగలుగుతాడు. గ్రాస్పింగ్ పవర్ అంటారు దాన్ని, అది చెప్పచ్చు. దాని తర్వాత సెకండ్ ఇష్యూ ఏంటంటే తనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు బాగా రెడ్గా ఉందనుకోండి, కొంతమంది స్కిన్ చాలా రెడ్గా ఉంటుంది. రెడ్ స్కిన్ ఉన్నది అంటే హ్యాండ్ రెడ్గా ఉన్న అందరికీ ఉండదు. ఇప్పుడు నా హ్యాండ్ చూడండి వైట్గా ఉంది, మీ హ్యాండ్ చూసారనుకోండి కొంచెం ఎలా ఉంటుంది, కొంచెం డార్కిష్గా ఉంది. సో ఇవి కొంచెం రెడ్గా కూడా ఉంది. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు, మనకు తనకి కోపం అనేది ఎక్కువ, రియాక్ట్ అవుతాడు. మరి దాంతోపాటు ప్రతిస్పందన అనేది ఫాస్ట్గా ఉంటుంది. అర్థం చేసుకునే మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది, అర్థం చేసుకోకుండా తిట్టే విధానం వేరే విధంగా ఉంటుంది. అవన్నీ చెప్పచ్చు. మరి దాంతోపాటు తను హృదయ సంబంధితమైనటువంటి రోగాలు, హృద్రోగం అంటారు, హార్ట్ కంపైలేషన్స్ అంటారు, ఇలాంటివి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పచ్చు. ఇలాంటివి ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ రేఖలు చూడకుండా కూడా చెప్పచ్చు, ఒక హ్యాండ్ చూస్తేనే ఈజీగా చెప్పచ్చు. సో వాట్ అబౌట్ మనీ ఫ్లో? మనీ ఫ్లో గురించి కూడా చెప్పచ్చు. ఇప్పుడు ప్లస్ మెంటల్, ఈ రోజుల్లో చాలామంది మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. హెడ్లైన్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైన్, ఏదైతే హెడ్లైన్ ఉంటుంది కదా, హెడ్లైన్ చూసినప్పుడు మెయిన్గా వచ్చేటప్పటికి మనిషి యొక్క మనస్తత్వం, మనిషి యొక్క ఫస్ట్ పైన ఉండేది మనస్తత్వం గురించి చెప్పచ్చు అన్నమాట. అంటే మనుషులు చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది ఓపెన్ మైండెడ్గా ఉంటారు, కొంతమంది క్లోజ్ మైండెడ్గా ఉంటారు. ఓపెన్ మైండెడ్గా పీపుల్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఈజీ, కానీ క్లోజ్ మైండెడ్ పీపుల్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం అనేది కష్టం. అంటే ఇప్పుడు
ఎవరికైతే హెడ్లైన్ అనేది ఫుల్గా లేనప్పుడు, అంటే గురుస్థానం నుంచి స్టార్ట్ అయ్యి, అంటే గురుస్థానం అంటే ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్ నుంచి చిటికిన వేలు వరకు క్లియర్ లైన్ ఫార్మేషన్ ఉన్నప్పుడు, సో క్లియర్ అంటే గురుస్థానం నుంచి స్టార్ట్ అయ్యి, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్థానం నుంచి వరకు క్లియర్ లైన్ నాకున్న చూడండి ఈ ఉన్నప్పుడు హీఈస్ ఎ బ్రాడ్ మెంటాలిటీగా ఉంటారు, ఓపెన్గా ఉంటారు అన్నమాట. జనరల్గా దే ఆర్ మోర్ వాట్ యు సే, వాళ్ళతో మనం ఈజీగా ఏదైనా కమ్యూనికేట్ చేయగలుగుతాం. వాళ్ళు ఓపెన్గా భోలాగా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏదైనా విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. అదే షార్ట్ హెడ్లైన్ అంటే కొంతమందికి శనిస్థానం నుంచి స్టార్ట్ అవుతుంటుంది, అంటే చిటికిన వేలకి ఎండ్ అవుతుంటుంది. ఇట్ మీన్స్ దట్ దే ఆర్ నాట్ మచ్ ఓపెన్. వాళ్ళు ఓపెన్ ఉండరు, ప్రతి విషయాన్ని ఏం చేస్తారు, దాచిపెడుతూ ఉంటారు అన్నమాట. అంటే 10 విషయాలు 3 విషయాలు బయటికి చెప్తారు, 7 విషయాలు దాచిపెడతారు. ఇలాంటి పీపుల్ జనాలుగా మన సొసైటీలో కూడా చూస్తుంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ వచ్చినప్పుడు కొంతమందికి హెడ్లైనే ఉండదు. హెడ్లైన్ లేనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. సో దే డోంట్ హ్యావ్ ఎక్కువగా మోరల్ వాల్యూస్కి ఎక్కువగా అంతగా ఇంపార్టెన్స్ ఎవరు. ఏదైనా ఒక విషయం ఉంటే అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఎక్కువగా ఉంటారు, వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వార్థం ఎక్కువ ఉన్నటువంటి వారు మీ కుటుంబంలో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వారితో జనరల్గా డీల్ చేసేటప్పుడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏదైనా విషయం అటు ఇటు అయితే వాళ్ళు దే రెడీ ఫర్ ఎనీథింగ్. హెల్త్ విషయంలో బేసికల్గా హెడ్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ విషయంలో 2 విధాలుగా ఉంటాయి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మెంటల్ హెల్త్ అనేది ఇండికేట్ చేసేది హెడ్లైన్ అనమాట. అంటే శిరోరేఖ కదా. సో శిరోరేఖ ఇండికేట్స్ అబౌట్ యువర్ మెంటల్ హెల్త్. చాలామందికి లేడీస్లో జనరల్గా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి డిస్టర్బ్డ్ హెడ్లైన్ ఉంటుంది అన్నమాట. అందుకనే మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ చూసినప్పుడు అది లేడీ హ్యాండా లేకపోతే జెంట్ హ్యాండ్ అనేది ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే హెడ్లైన్ కొంచెం ఎక్కువగా డిస్టర్బ్డ్గా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ సాల్మన్ లైన్ అనేది ఒకటి ఉంటుంది జనరల్గా కొంతమందికి. దాన్ని మన శుక్రవంక అంటాం మన జనరల్గా. యాక్చువల్గా దీస్ పీపుల్ వెస్ట్రన్ పామిస్ట్లు ఏం చేశారంటే, వెస్ట్రన్ పామిస్ట్రీ సపరేట్ అన్నమాట. వెస్ట్రన్ పామిస్ట్లో శంఖాకారాలు ఇవన్నీ ఉండవు. మన ఇండియన్ పామిస్ట్రీలోనే ఎక్కువగా ఉంటాయి. మన ఇండియన్ పామిస్ట్రీలో ఏదైతే ఉందో దీని నుంచి డబ్ చేసుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు ఏం చేసి కాపీ చేశారు, కాకపోతే వాళ్ళకి డెప్త్ నాలెడ్జ్ లేదన్నమాట. వాళ్ళు ఏంటంటే సాల్మన్ లైన్ పెట్టుకున్నారు. యాక్చువల్గా అది శుక్రవంక అంటారు అన్నమాట. అంటే అబోవ్ ద హెడ్ లైన్ ఒక శుక్రవంక ఉంటుంది, అంటే ఇలా ఒక అర్ధచంద్ర ఆకారం ఉంటుంది అన్నమాట. వీళ్ళు హైలీ రెస్పాన్సిటివ్గా ఉంటారు అన్నమాట, రెపల్సివ్గా ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి శుక్రుడు జనరల్గా వచ్చేటప్పటికి చాలా ఉచ్చ స్థానంలో ఉండటం, దాని తర్వాత 1000 స్థానంలో ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా వాళ్ళు ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. 10 మంది ఎఫెక్షనేట్ కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు జనరల్గా ఈ కొరియోగ్రఫీ ఇలాంటి డ్యాన్స్ వేయటంలో వీటన్నిటిలో చాలా ఫాస్ట్గా ఉంటారు అన్నమాట. వాళ్ళు లవ్లో తొందరగా పడిపోతారు. ఇప్పుడు ప్లస్ అది కాక వాళ్ళు ఏంటంటే బయటికి అందరూ వాళ్ళని ఎక్కువగా చూడాలి, అందరూ వాళ్ళ వైపు అట్రాక్షన్గా ఉండాలి అంటే ఊగిపోతారు. మనం కొన్ని సిచ్యువేషన్లో చూస్తూ ఉంటాం. ఒక ఏదైనా సినిమా వచ్చినప్పుడు కానీ జనరల్గా అందరూ రెస్పాండ్ అవ్వరు. ఆ 100 మంది గుంపులో కూడా ఒకడు ఉంటాడు, ఇలాంటి వాడిని మనం మన మధ్యలో చూస్తూ ఉంటాం. వాడికి శుక్రవంక అనేది ఉంటుంది. ఈ శుక్రవంక జనరల్గా లేడీస్లో కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఎవరైతే జనరల్గా వాళ్ళ లోపల చాలా విషయాలు ఉంటాయి, వాళ్ళు బయటికి చెప్పాలనుకునే విషయాలు చాలా ఉంటాయి, అవి చెప్పలేనేటప్పుడు అవి లోపల దాచుకుంటూ ఉంటారు. వాళ్ళు జనరల్గా వచ్చేటప్పటికి మాస్టర్బేషన్ కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మాస్టర్బేషన్ తెలుసా మీకు? అది కూడా చేసుకుంటూ ఉంటారు. అలాంటి బేసికల్లీ ఇంట్రోవర్ట్స్ అనుకోవచ్చు, ఇంట్రోవర్ట్స్ అని చెప్పచ్చు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వెన్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్, వెన్ యూ విల్ నాట్ గెట్ దట్ డిజర్వ్డ్, డెఫినెట్లీ దట్ విల్ లీడ్స్ టు ఇష్యూస్ అన్నమాట. అంటే నువ్వు ఎక్కువగా ప్రపంచం నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ ప్రేమ తిరిగి నువ్వు పొందలేనప్పుడు అది ఏం చేస్తుంది, నిన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్తుంటుంది. డిప్రెషన్లోకి తీసుకెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పుడు డెత్ అవుతుంది. ఇలాంటి ఒక ప్రభావాల్లో తీసుకెళ్తుంది అన్నమాట. ఇలాంటివి అనేవి నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు. లవ్ విషయం అనేది ఇవన్నీ కన్సర్న్ అవుతాయి. మరి ఇవన్నీ నీకు కన్సర్న్ అయ్యి
నీకు ప్రేమలో సక్సెస్ అవుతారా అంటే అది కూడా వేరే విషయాల మీద కూడా డిపెండ్ అవుతాయి. ఇప్పుడు గురుబలం అనేది ఒకటి ఉంటుంది, అది కూడా హ్యాండ్లో ఇండికేట్ అవుతుంది అన్నమాట. హ్యాండ్లో ఇండికేషన్, గురు స్థానం అనేది ఎప్పుడు డైరెక్షనల్ ఫింగర్ ఇండికేషన్ చేస్తుంది. దాని కింద ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో ఇది గురుస్థానం అన్నమాట. ఇప్పుడు వీళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారా లేదా, లేకుంటే పీస్ఫుల్గా ఉంటారా లేదా, లేకుంటే వీళ్ళు ఫైనాన్షియల్ అనేది లైఫ్లో సక్సెస్ అనేది నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆల్వేస్ మెంటల్ పీస్నెస్ని తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గురువు స్థానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్లో ఇప్పుడు 9 గ్రహాల్లో ఏ గ్రహం తక్కువ కాదు. ఇప్పుడు మనం గమనించినట్లయితే గురుస్థానం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కెరీర్ పరంగా సక్సెస్ లైన్ అనేది ఒకప్పుడు ఉద్యోగ రేఖ అనేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఉద్యోగ రేఖ అనేది గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా అంటే చేయి చూసేవాళ్ళు. చేయిలో వచ్చేటప్పటికి మధ్యలో ఉండేటువంటి రేఖ ఒకటి ఉంటుంది, ఇది ధనరేఖ అంటారు జనరల్గా. ధనరేఖ ఈజ్ డిపెండ్స్ ఆన్ యువర్ కెరియర్, ఇదన్నమాట. ఇప్పుడు మనకి ఆ ధనరేఖ అనేది కరెక్ట్గా ఉంది అంటే డెఫినెట్గా వాడికి ఉద్యోగం ఉంటేనే ధనం ఉంటుంది, ధనం ఉంటేనే ఉద్యోగం ఉంటుంది. సో కాబట్టి ధనరేఖ కెరియర్ రేఖ. కానీ దీనిలో వీటిలో మెయిన్గా వచ్చేటప్పటికి కెరియర్ పరంగా సక్సెస్ అవ్వాలంటే సన్ లైన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఈ సన్ ఫింగర్ కింద ఉండేటువంటి రేఖ అనేది సన్ లైన్ అన్నమాట. ఈ సన్ లైన్ అనేది ఎవరికైతే ఉంటుందో జనరల్గా సన్ లైన్ ఫార్మేషన్ ఎప్పుడైనా సరే దీని కింద ఉంటుంది అన్నమాట. దీని ప్రాక్సిమిటీ అంటే నీకు లైన్ ఫార్మేషన్ అనేది క్లియర్గా ఉందా లేదా, డిస్టింక్ట్ లైన్ ఉందా లేదా, దాంతోపాటు నీకు కెరియర్ లైన్ అనేది ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు కెరియర్ లైను ఎక్కడైనా బ్రేక్స్ వస్తాయి, ఆ బ్రేక్స్ అనేవి క్లియర్గా నీకు డిస్టింక్ట్గా ఉంటాయి అన్నమాట. ప్లస్ దాంతోపాటు ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఏజ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా సరే బాటమ్ టు టాప్ ఉంటుంది. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి పైకి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. 5, 10, 15, 20, 30, 30, 35, 40 అనేది దాని మధ్యలో ఎక్కడ బ్రేక్ వస్తుంది అనేది క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. ఒకవేళ కెరియర్ పరంగా బ్రేక్ ఉన్నట్లయితే. దాంతోపాటు ఈ కెరియర్ లైన్ అని వచ్చేటప్పటికి సన్ లైన్కి బ్లింక్ అయింది అనుకోండి, దెన్ డెఫినెట్లీ దట్ పర్సన్ విల్ చెరిష్ ఇన్ ద మీడియా ఫీల్డ్ అన్నమాట. పేరు ప్రఖ్యాతలు రావటం కానీ, దాని తర్వాత గొప్ప 10 మందిలో గుర్తింపు పొందటం కానీ ఉంటుంది. సన్లైన్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళ మీడియా రంగంలో బాగా పేరు వస్తుంది అన్నమాట. వాళ్ళకి నీ అవసరం లేకపోయినా సరే 10 మందిలో బాగా పేరు వస్తుంటుంది. వాళ్ళకి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నేమ్ అనేది ప్రాక్సిమిటీగా ఉంటుంది అన్నమాట. ఏదో విధంగా దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. అదంతా ఈజ్ అ డెస్టినిటీ రిటర్న్. మనం చేతిలో ఉన్న రేఖల్ని మార్చలేం. అలాగే నీ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు రాబోతున్నటువంటి దశ అంతర్దశల్ని మార్చలేం. కాకపోతే ఏంటంటే నువ్వు హ్యాండ్ చూసిన తర్వాత కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు. ఏంటంటే కెరియర్లో ఎక్కడైనా బ్రేక్స్ ఉన్నా ఐలాండ్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఐలాండ్ ఫార్మేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో హ్యాండ్లో, అంటే డెల్టా ఫార్మేషన్స్ లాగా ఇలాంటి ఒక రేఖలు ఉంటాయి అన్నమాట. అంటే ఇలా లైన్ పోతూ మధ్యలో ఇలాంటి రేఖలు నేను క్లియర్గా చూశాను. నా ఫ్రెండ్కి యూ వోంట్ ఇమాజిన్, నా ఫ్రెండ్ హ్యాండ్ చూశాను నేను అంటే నేను పీజీ చేస్తున్నప్పుడు నా రూమ్మేటే ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. అదే నా చివరి రోజు అనమాట. నేను ఇంకా ఆంధ్రాకు వస్తున్నాను, రైల్వే స్టేషన్ కూర్చున్నాను. అతని హ్యాండ్లో నేను అప్పుడు చూసాను ఒక డెల్టా ఫార్మేషన్ ఉంది, అంటే ఒక ఐలాండ్ ఫార్మేషన్ అనేది ఉంది. ఇది నిజంగా నా జీవితంలో జరిగింది. ఆ డెల్టా ఫార్మేషన్ అనేది ఒక చోట ఉంది. దాని తర్వాత నేను అతనికి చెప్పాను, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ ఇన్ లైఫ్ అని. దాని తర్వాత కొన్నేళ్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చేసేసిన తర్వాత తను యాక్చువల్లీ హీ వాజ్ సెంటెన్స్డ్ ఫర్ జైల్. 3-4 years రెగ్యులర్ ఇంప్రిజన్మెంట్ జరిగింది. తనకి కెరియర్ బ్రేక్ డౌన్ అయింది. తర్వాత నాకు అర్థమైంది, నేను ఆ రోజు చూసింది. కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉంటారు, మరి వాళ్ళకి హస్తరేఖలు లాంటివి ఏమి ఉండవు. అలా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడుందో తెలియదు. మరి హ్యాండిక్యాప్డ్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు? మరి నీకు రైట్ హ్యాండ్ లేదనుకో, నీ యాక్టివ్ హ్యాండ్ ఏది? లెఫ్ట్ హ్యాండ్లో వస్తాయి రేఖలని, అంతే సింపుల్. కొంతమంది లెఫ్ట్ హ్యాండే ఎక్కువ వాడతారు, రైట్ హ్యాండ్ అసలు వాడరు. వాళ్ళ హ్యాండ్ ఏ హ్యాండ్ చూడాలి? లెఫ్ట్ హ్యాండే చూడాలి. 2 హ్యాండ్స్ లేవు, అప్పుడు ఎక్కడ చూడాలి? కాళ్ళలో చూడాలి. ఎందుకంటే హ్యాండ్స్ లేని కాళ్ళతోనే పనిచేస్తాడు. వాడికి చేతుల్లోనే కాళ్ళు ఉంటాయి. కాళ్ళతో మనం ఎంత చేస్తామో అంత ఈక్వల్గా చేస్తారు. కొంతమంది ఫేస్ రీడింగ్ చూస్తారు, అది కూడా అదొక ఫేస్ రీడింగ్ ఈజ్ కరెక్ట్. నేను ఏదిని తప్పని చెప్పను. కాబట్టి ఏంటంటే బట్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్ యాక్చువల్గా. చదువుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు డాక్టర్లు కాలేరు, చదువుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు ఇంజనీర్లు కాలేరు,
ఇట్ ఇస్ ఎ ట్రూ థింగ్. దీన్ని నమ్మినా నమ్మకపోయినా సరే ఇది సత్యం. ఇది చూసేటువంటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మనం ఇప్పుడు చాలామంది చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు హస్త సాముద్రికం కింద నాకు తెలిసి లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఈ చదివినంత వాళ్ళందరూ ఎన్ని బుక్స్ అమ్ముడుపోయాయి కదా, మరి వాళ్ళందరూ హ్యాండ్ రైటింగ్ చేయాలి కదా. ఇట్స్ అన్ ఆర్ట్. ప్యాషన్, సబ్జెక్ట్ మీద ఉండే గ్రిప్, ఇవన్నీ దీనికి ఇంకల్కులేట్ అవుతూ ఉంటాయి. ప్లస్ కెరియర్ పరంగా విద్య ఎవరైతే చూసేటువంటి వాళ్ళు తెలుసుకోవాలంటే మీరు చూసుకోవాల్సింది ఓన్లీ ధనరేఖ చూడాలి. కెరియర్ పరంగా సక్సెస్ చూసుకోవాలంటే హైట్ ఆఫ్ ద ఈ ఫింగర్ ఏదైతే హైట్ ఉందో, యాక్చువల్గా మనం గమనించినట్లయితే ఇలా చూసినట్లయితే చూడండి, ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్లో డిఫరెన్స్ చూసినట్లయితే మనకు ఈ ఫింగర్స్లో డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి ఈ ఫింగర్ ఉంది కదా, గురు ఫింగర్, ఈ ఫింగర్ హైట్ ఉంటుంది. ఇట్ మీన్స్ జూపిటర్ ఈజ్ స్ట్రాంగ్. కొంతమందికి ఈ ఫింగర్ హైట్ ఉంటుంది. ఇట్ మీన్స్ సన్ అంటే రవి అనుకూలంగా బలంగా ఉన్నాడు. వాళ్ళకి పేరు బాగా వస్తుంటుంది ఈ ఫింగర్ ఎక్కువగా హైట్ ఉన్నప్పుడు. ఈ ఫింగర్ కన్నా హైట్ ఉన్నట్లయితే ఎలా తెలుస్తుందంటే, మనం గమనించినట్లయితే జూపిటర్ ఫింగర్ ఈ ఫింగర్ కన్నా హైట్ ఉంది, అవునా కదా. కొంతమందికి రివర్స్ ఉంటుంది, ఈ ఫింగర్ దీనికన్నా హైట్ ఉంటుంది. అర్థమైందా? అంటే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగా వస్తుంటాయి, పరిచయాలు బాగుంటాయి, 10 మందిలో వీళ్ళు గుర్తింపు పొందుతూ ఉంటారు. దాని తర్వాత ఇలా చూడాలి, హ్యాండ్ని ఎప్పుడైనా సరే మనం ఇలా చూసినప్పుడు, హ్యాండ్ ఎప్పుడు డౌన్ ఉండకూడదు. అంటే ఈ ముందు ఉండేటువంటి మౌంట్స్ అంటారు, లేదంటే పర్వతాలు అంటారు. ఈ పర్వతాలు అనేది డౌన్ ఉన్నట్లయితే హ్యాండ్లో ఒక రైజింగ్ ఉండదు, ప్లస్ హ్యాండ్లో స్ట్రైనింగ్ ఉండాలి. ఇవన్నీ చూడాలి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ బేస్ మీద వస్తాయి. ప్లస్ లైన్స్ క్లియర్గా డిస్టింక్ట్గా ఉండాలి, కంటికి కనపడే విధంగా ఉండాలి. లైట్ లైన్స్ అనేది ఉండకూడదు. ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడైతే మౌంట్లు బాగున్నట్లయితే, గురుస్థానంలో కానీ లేకుంటే రవి స్థానంలో కానీ లైన్ క్లియర్గా ఉన్నట్లయితే దెర్ ఈస్ నో ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా వివరించారు. ఫర్దర్గా ఒక్కొక్క రేఖ గురించి ఇన్డెప్త్గా మన పామిస్ట్రీ గురించి మరొక సిరీస్లో తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.